అందరికీ నమస్కారం. ముందుగా ఒక చిన్న విన్నపం. మేము ఇప్పుడు వీడియోలో చూపించేది కేవలం సేకరణ మాత్రమే. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఏదైనా తప్పులు ఉంటే ఇది అందరూ అర్థం చేసుకుంటారని కోరుతున్నాం. థ్యాంక్ యూ. శివుడు, మహాదేవుడు అనేది హిందూ మతంలో అత్యంత శక్తివంతమైన మరియు ప్రధాన దేవుళ్లలో ఒకరు. ఆయన పుట్టుక గురించి పౌరాణిక గ్రంథాలలో విభిన్న కథనాలు ఉన్నాయి. కొన్ని ప్రధాన పౌరాణిక వర్ణనలను చూద్దాం. 1. స్వయంభూ, స్వతంత్ర జననం. హిందూ తత్వశాస్త్ర ప్రకారం శివుడు స్వయంభూ, స్వయంగా ఉద్భవించినవాడు. ఆయనకు ఏ జన్మదాతలు లేరు. పురాణాలు చెబుతున్నట్లుగా ఆయన పరబ్రహ్మస్వరూపుడు, కాలానికి అతీతుడు, ఆద్యంతరహితుడు. బ్రహ్మ, విష్ణువుల పుట్టుకకు ముందు నుండే ఆయన ఉన్నాడు. 2. లింగోద్భవం, శివ లింగ రూపంలో అవతారం. శివ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణువులు ఎవరు గొప్పవారు అనే విషయంలో వాదనలు చేసుకుంటున్నారు. అప్పటికి అకస్మాత్తుగా ఓ అగ్నిస్తంభం, జ్యోతిర్లింగం వారి మధ్య ఉద్భవించింది. ఆ అగ్నిస్తంభానికి ఆద్యంతాలు లేవు. బ్రహ్మ పైకి వెళ్లి అంతం తెలుసుకోవాలని, విష్ణువు కిందకు వెళ్లి ఆ మూలాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఎవరూ ఆ స్తంభానికి ఆద్యంతం కనుగొనలేకపోయారు. అప్పుడే శివుడు ఆ లింగ రూపంలో ప్రత్యక్షమై తానే సర్వశక్తిమంతుడిని అని ప్రకటించాడు. ఈ కథ ప్రకారం శివుడు ఆ పరబ్రహ్మాంశంగా స్వయంగా లింగ రూపంలో అవతరించాడు. 3. సదాశివుడి అవతారం. శైవ మత గ్రంథాల ప్రకారం శివుడు సదాశివునిగా ఉద్భవించాడు. ఆయన 5 ముఖాలతో తత్వాలు ఉన్నాడు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన. 5 ముఖాలు ఆయన యొక్క పంచముఖ స్వరూపాన్ని సూచిస్తాయి. 4. శివుని పరమతత్వం. వేదాంతం ప్రకారం శివుడు సృష్టి, స్థితి, లయలకు అధిపతి. ఆయన కేవలం ఒక వ్యక్తిగత దేవుడు కాదు, సమస్త బ్రహ్మాండానికి మూలమైన శక్తి. ఆయన్నే మహాకాలుడు, రుద్రుడు, నీలకంఠుడు, త్రిపురాంతకుడు మొదలైన అనేక నామాలతో పిలుస్తారు. 5. శివుని అవతారాలు. శివుడు అనేక అవతారాలను కూడా తీసుకున్నాడు. ఉదాహరణకు వీరభద్ర అవతారం, భైరవ అవతారం, హనుమాన్ స్వరూపం మొదలైనవి. శివుని పుట్టుకకు ఒక నిర్దిష్టమైన మూలం లేదు. ఆయన్ను సృష్టికి మించిన తత్వంగా భావిస్తారు. ఆయన సమయానికి మించినవాడు, సృష్టికి ఆధారం, నాశనానికి కారకుడు. ఆయనే సత్యం, జ్ఞానం, ఆనంద స్వరూపుడు.